ఇప్పుడే ఒక ప్రశ్న మీ హృదయంలో పెట్టుకోండి. మీకు ఎంటైం గురించి సమాచారముందా? లేక సిద్ధత ఉందా? సమాచారం మనస్సును నింపుతుంది, కానీ సిద్ధత జీవితం మార్చుతుంది. ఈరోజు మీరు వినబోయేది భయపెట్టే సందేశం కాదు, జీవితం మార్చే పిలుపు. ఇప్పటివరకు మనం ఒక ప్రయాణం చేశాం. దేవుడు ప్రేమయుతుడని చూశాం. దేవుడు తీర్పు తీర్చేవాడని అర్థం చేసుకున్నాం. సిలువలో న్యాయం తీరిపోయిందని తెలుసుకున్నాం. కష్టాలు శిక్ష కాదు, శిక్షణ అని గ్రహించాం. కృపకు హెచ్చరిక అవసరమని కూడా చూశాం. ఇప్పుడు మిగిలిన చివరి ప్రశ్న ఒక్కటే ఉంది. ఈ సత్యాలన్నీ తెలిసిన తర్వాత మనము ఎలా జీవించాలి? ఇదే అసలు ఎండ్ టైం ప్రశ్న. భయపడాలా లేక సిద్ధపడాలా? యేసు ఎండ్ టైం గురించి మాట్లాడినప్పుడు ముందుగా చెప్పిన మాట, భయపడకండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ఇలా అన్నాడు, మీరు యుద్ధములను యుద్ధవార్తలను వినుదురు, భయపడకుడి. గమనించండి, సూచనలున్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, కాని భయం కాదు. ఈరోజు వార్తలు చూస్తున్నప్పుడు, ప్రపంచ పరిస్థితులు గమనిస్తున్నప్పుడు చాలామంది యువకులు భయంతో ఉంటున్నారు. పిల్లలు భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నారు. తల్లిదండ్రులు కుటుంబ భద్రత గురించి ఆలోచిస్తున్నారు. వృద్ధులు మార్పులను చూసి కలవరపడుతున్నారు. కాని యేసు చెబుతున్నాడు, భయపడకండి. ఎండ్ టైం అనేది విశ్వాసికి శిక్ష కాదు, సిద్ధతకు పిలుపు. యేసు ఎందుకు తిరిగి వస్తున్నాడు? మనలను భయపెట్టడానికి కాదు, మనలను తనతో తీసుకెళ్లడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ఇలా అంటాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను. ఇది తీర్పు మాట కాదు, ఇది ఆశ మాట. కాని ఆశ ఉన్న చోటే సిద్ధత కూడా అవసరం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 కన్యల ఉపమానం చెబుతాడు యేసు. అందరూ ఎదురుచూశారు, అందరూ నిద్రపోయారు, కాని అందరూ సిద్ధంగా లేరు. ఇక్కడ తేడా పిలుపులో కాదు, సిద్ధతలో. ఎండ్ టైంలో ప్రశ్న, మీకు బైబిల్ తెలుసా కాదు, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ జీవితం దేవునితో సరిగా ఉందా? మీ హృదయం పశ్చాత్తాపంలో ఉందా? మీ ఆశ క్రీస్తుపైనే ఉందా? తెసలోనికయులకు మొదటి లేఖ 5వ అధ్యాయంలో ఇలా ఉంది, ఇతరుల వలె నిద్రపోక జాగ్రత్తగా ఉండుదము. అంటే భయంతో పారిపోవద్దు, అలసత్వంలో మునిగిపోవద్దు, జాగ్రత్తగా జీవించండి. ఎండ్ టైం సిద్ధత అంటే ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, పాపంతో రాజీ పడకపోవడం. ఎండ్ టైం సిద్ధత అంటే పనులు మానేయడం కాదు, పరిశుద్ధతతో జీవించడం. ఎండ్ టైం సిద్ధత అంటే తేదీలు లెక్కించడం కాదు, ఈరోజు దేవునికి నచ్చే జీవితం గడపడం. తీతుకు లేఖ 2వ అధ్యాయంలో ఇలా ఉంది, ఆ ధన్యమైన నిరీక్షణను ఎదురుచూస్తూ. బైబుల్ ఎండ్ టైంను భయంకరమైన విషయమని కాదు, ధన్యమైన నిరీక్షణ అని పిలుస్తుంది. ఎందుకంటే మన న్యాయం సిలువలో తీరిపోయింది, మన ఆశ క్రీస్తులో స్థిరంగా ఉంది. ఇప్పుడు ఒకే ప్రశ్న, మీరు సిద్ధంగా ఉన్నారా? పూర్ణులా? కాదు, సిద్ధంగా. ఎందుకంటే సిద్ధత అంటే పరిపూర్ణత కాదు, పశ్చాత్తాప హృదయం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇది కేవలం కంటెంట్ కాదు, ఒక ప్రేమ పిలుపు. ఇతరులతో షేర్ చేయండి. ఎవరైనా సిద్ధపడాల్సిన వారు ఉండవచ్చు. ఇలాంటి లోతైన బైబిల్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఈ సిరీస్ ద్వారా మీతో ఏమి మాట్లాడాడో కామెంట్లో రాయండి. ఇది ముగింపు కాదు, ఇది ఒక నిర్ణయం. మీరు ఎలా జీవిస్తారు అనేది, యేసు త్వరగా వస్తాడు అనే మాట భయపెట్టడానికి కాదు, జీవించటానికి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. ప్రేమగల తండ్రి, దేవా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. భయంతో కాదు, ఆశతో జీవించే కృప మాకు ఇవ్వు. నిద్రలో కాక జాగ్రత్తలో నడిచే హృదయం మాకు ప్రసాదించు. యేసు తిరిగివచ్చు దినం వరకు పరిశుద్ధతలో, విధేయతలో, ఆశతో జీవించగలిగేలా మమ్మల్ని నడిపించు. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.